పరిపాలన ఎలా ఉంది? ఎలా ఉందో మీరే చూస్తున్నారు. మేము ప్రత్యేకించి చెప్పడం లేదు. ఇక మా నగిరిని తీసుకుంటే అయితే ఒక ఎస్సీ మహిళను కూడా వదలలేదు. 40 లక్షలు దోచారు. ఆమె వాళ్ళ పార్టీలో వాళ్ళే రోడ్డు ఎక్కేస్తున్నారు. ఒక రోడ్లు చూస్తే అధ్వానం. ఒక చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయంటే అది లేకుండా పోయింది. పోనీ ఒక కార్మికులు రోడ్డు మీదకొచ్చి జీతాల కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. ఒక అంగన్వాడీ వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. ఒక ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. కనీసం ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదు. ఒక మహిళలకైతే చెప్పాలంటే ఒక మహిళ పక్షపాతి అని చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే మహిళలందరినీ కూడా ఈరోజు రోడ్డు మీదకి ఇచ్చాడు. ఒక వర్గాన్ని కూడా వదలలేదు. ప్రతి మహిళ రోడ్డు మీదకి వచ్చి పడిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏడుస్తూ కళ్ళ నిలబెట్టుకు ఈ దరిద్రం మాకు ఎప్పుడు పోతుంది, ఈ జగన్ మాకు ఎప్పుడు పోబోతాడా అని ఏడుస్తున్నారు. ఇంకా మేము ప్రత్యేకించి కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలే చూస్తున్నారు ఇవన్నీ. నగిరి నియోజకవర్గంలో రోజా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. ఎంత అభివృద్ధి జరిగింది? అది మేమే అడుగుతున్నాము. అసలు ఏమి అభివృద్ధి చేశారు, ఎక్కడైనా అభివృద్ధి జరుగుంటే చూపించండి అని మేమే కూడా అడుగుతున్నాము. ఇంతవరకు ఆమెకి ఎత్తితే నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడు లేదా ఇక్కడ బానన్న వాడు వీడు చీరలో గాజులు, ఇది తప్ప ఆమె నోట్లో ఇంకొకటి రాదు. అభివృద్ధి అనేది శూన్యం నగిరిలో. అభివృద్ధి ఆడవాళ్ళకి ఏ ఒక్క అన్యాయం జరిగినా ఏ రోజు కూడా నోరు ఎత్తి బయట వచ్చిన మనిషి కాదు ఆమె. చెప్పాలంటే ఎంతసేపు నోరు అడ్డం వేసుకొని పడిపోవడం తప్పనిచ్చి అభివృద్ధి గురించి ఏ రోజు కూడా ఆమె చూడలేదు, చేయలేదు కూడా. ఏదైనా చేసుంటే కూడా చెప్పచ్చు. ఆమె కూడా వాళ్ళ కార్యకర్తల ద్వారా కూడా చెప్పించవచ్చు ఏ ఒక అభివృద్ధి జరుగునని. అన్నటికి మొన్న పడి చేతులు ఇంచుకున్నాము వాళ్ళ రోడ్ల మీద పడి. ఈ రోజుకి కూడా మేము కష్టపడుకునే వాళ్ళు కూడా ఆ రోడ్డు మీద పడి ఆ రోడ్లు ఉన్న దుస్థితికి చేతులు కాలించుకునే పరిస్థితికి వచ్చేసింది ఈరోజు. ఏ ఒక్క చోట ఏ ఒక్క అభివృద్ధి అనేది కూడా ఇంతవరకు లేదు నగిరికి. ముద్దుకృష్ణమ్మ నాయుడు చేసిన అభివృద్ధి తప్పనిస్తే ఈ 10 ఏళ్లలో ఆమె ఏం చేసిందో చూపించచ్చు. నిత్యము అందుబాటులో ఉంటుందా మీకు? ఎవరికి ఏ అందుబాటులో ఉండదు. ఎవరికైనా ఒకవేళ అందుబాటులో ఉండి ఎవరికైనా ఏమన్నా జరుగుంటే చెప్పచ్చు. జగన్ ఇచ్చే పథకాలే తనని గెలిపిస్తుంది, జగన్ అన్న మరీ వన్స్ మోర్ అని చెప్పి రోజా చెప్తుంటుంది. జగన్ వన్స్ మోర్ అని వాళ్ళు చెప్పచ్చు, జగన్కి 0 అని మేము చెప్తాము. ఎందుకంటే ఆయన ఏమని ప్రజలకి మనం డబ్బులు పనిచేస్తే ఓట్లు పడిపోతాయి అనుకుంటున్నారు. ఈరోజు ప్రజలు పడుతున్న అవస్థలు వాళ్ళకే అర్థమయ్యి ఈరోజు ప్రజలే చెప్తున్నారు, మాకు వద్దురా బాబు ఈ దరిద్రం, మాకు ఎప్పుడు పోతుందా ఈ దరిద్రం అని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన పథకాలే వాళ్ళు గెలిపిస్తారు అనేది వాళ్ళ ధీమా. పథకాలు అనేది ఒకరికి ఇచ్చి 10 మంది దగ్గర దోస్తున్నారు. ఒక్క పథకం, ఒక అమ్మఒడి అన్నాడు. ఒక అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. ఈరోజు ఒక బిడ్డకి ఇవ్వడానికి కూడా ఒక ఇల్లు ఇంత ఉండకూడదు అంటారు, ఒక కరెంటు బిల్లు ఇంత ఉండకూడదు అంటారు, కనీసం వాళ్ళ కైలు ఉండకూడదు అంటారు. అటువంటి వాళ్ళకే అని చెప్పి ఈరోజు ఎంతమంది పిల్లలకి ఇస్తున్నారు. ఒక బిడ్డ కూడా సక్రమంగా ఒక ఇంట్లోకి ఇవ్వడం లేదు. ఆ పథకం పోతే కనీసం ఒక మిగతా పథకాలు కూడా ఇదే పరిస్థితే కదా. ఇంకా 10 మంది దగ్గరికి తీసుకొని ఒక్కరికి ఇచ్చే ఇదే తప్ప పథకాలు అందరికీ ఏం చేరలేదే. ఒక మహిళగా చెప్పండి, ఒకప్పుడులో ఉన్న ధరలు ఎలా ఉంది, ఇప్పుడు అవును. ఒక మహిళ అనేది ఈరోజు రోడ్డుకు వచ్చి కష్టపడుకునే పరిస్థితి ఏర్పడిందంటే అది ఈ దురదృష్ట ప్రభుత్వం వల్లే. ఒకప్పుడు ఒక మందు రేట్ అనేది 70 రూపాయలు ఉండింది, ఈరోజు 150 రూపాయలు చేసినారు. అదే 150 రూపాయలు సగటు మనిషి అప్పుడు 400 రూపాయలు కూలి, ఇప్పుడు 400 రూపాయలు కూలి. అప్పుడు పనిచేసి రోజు కనీసం 100 రూపాయలు ఖర్చు పెట్టుకునేసిన మగవాడు 300 ఇంటికి తెచ్చిచ్చేవాడు. ఈరోజు కనీసం ఆ మందుని రోజుకి 200 రూపాయలు వాళ్ళ మందు షాపులకి తగలబెట్టి 200 ఇస్తే బతికేం బతుకుతుంది. ఈరోజు బాడుగులు ఎంత పడుతున్నాయి, వీళ్ళు పెరిచిన ధరలు ఎలా ఉన్నాయి. కందిపప్పు కొనేటట్టు ఉందా, ఒక నూనె కొనేటట్టు ఉందా, ఒక పప్పు కొనేటట్టు ఉందా, కనీసం ఏ ఒక్క కూరగాయల దగ్గర నుంచి ఏ ఒక్కటి కొనేటట్టు ఉండదు. ఆ 200 సాలకనే కదా ప్రతి మహిళ ఈరోజు రోడ్డు ఎక్కి వచ్చి కూలి పని చేసుకునే దుస్థితికి ఏర్పడింది. మరి ఏ విధంగా అభివృద్ధి అంటారో నాకు అర్థం కాదు.